అందరికీ నమస్కారం అండి. సహజయోగ ధ్యాన పరిచయ కార్యక్రమంలో ఈరోజు 7వ రోజు, ఆఖరి రోజు మన పరిచయ కార్యక్రమంలోని మాత్రమేనండి. వేరే ఏమిట్లో కాదు. పరిచయ కార్యక్రమంలో మన ఆఖరి రోజు. ఈ కార్యక్రమానికి ఈరోజు సెషన్‌కి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులండి. స్వాగతం, సుస్వాగతం అండి. 7 రోజుల ప్రయాణం అండి. ఏదో వేరే లోకంకొచ్చినట్టుంది కదండీ! ఒక జన్మ, కొత్త జన్మని తీసుకున్నట్లుంది కదండీ! ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాం. బహు బహు ప్రాముఖ్యత కలిగినది. ఎంతో ఆహ్, పవిత్రమైన విద్య. పవిత్రంగా ఉండేది. మనమల్ని మనం తెలుసుకోవడము ఎంత బావుంది, ఎంత కొత్తగా ఉంది, ఎంత జ్ఞానంతో కూడుకొని ఉంది. చూడండి మీరే. ఏ స్క్రిప్చర్స్ అన్నా తీసుకోండి. ఏ మత గ్రంథాలనే తీసుకోండి. ఏ వేదాంగాల్లో ఎక్కడైనా తీసుకోండి. ఏ మతమైనా తీసుకోండి. ఏదైనా తీసుకోండి ముందు వచ్చిండేది. ఏదైనా సరే. ఏ ఏది తీసుకున్నా ప్రతి ఒక్క దాంట్లోనూ చెప్పినది, ప్రతి ఒక్కరూ చెప్పినది ఒక్కటే. నిన్ను నీవు తెలుసుకో. మనమల్ని మనం తెలుసుకోవడం ఏమిటి అనేది మనకి అర్థం కాలేదు. ఏదో అంటే మనమల్ని మనం తెలుసుకోవడము అనంటే మన బిహేవియర్ ఎట్లుంది, మన బుద్ధి ఎట్లుంది, మన మనసు ఎట్లుంది అని ప్రాపంచికంగానే మనం చూస్తూ వచ్చినాం. అంతే తప్పితే మన లోపల మన ఆత్మ స్వరూపాన్ని, మన ఆత్మ జ్యోతిని, మన ఆత్మ ప్రకాశాన్ని, మన భగవంతుడు ప్రసాదించిన జ్ఞానాన్ని, మన ఆత్మ సాక్షాత్కారాన్ని ఇది అనేది మనకు తెలీదు. ఎందుకు తెలీదు అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేరు. ఆ ఒక విధానము మనకు దొరకలేదు. అందుబాటులోనూ లేదు. అందుబాటులో ఉన్నా కూడా ముందు గురువులు ఒకరికిద్దరికి చెప్పేవాళ్ళు. అది చాలా కష్టాలు పెట్టిన తర్వాత, చాలా పరీక్షలు పెట్టిన తర్వాత, అన్ని చక్రాలని ఎడాపెడా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం దొరికేది. అలాంటి క్లిష్టమైనది మనకు ఈ కలియుగంలో ఎందుకు? మనకెందుకు? మనమేం జేసుకున్నాం? మన మనకి అంతటికి అంత భాగ్యానికి మనము అర్హులమేనా? ఆత్మ సాక్షాత్కారం అంత గొప్పదైతే మనకెందుకు ఇంత సులువుగా దొరికింది అనంటే ఒక క్వెషన్ వస్తుందండి. ఎవ్వరికైనా వస్తుంది. ఆ క్వెషనే మనలో వస్తే ఎందుకు అంటే ఈ స్పిరిచ్యువల్ ఉంది చూడండి. ఓకే. ఆహ్, మన స్పిరిచ్యువల్ వేలో ఇది ఒక వినూత్నమైన ఆవిర్భావం. ఓకే. 1970లో మే 5వ తేదీన శ్రీ మాతాజీ గారు ఈ విశ్వం యొక్క సహస్రారాన్ని తెరిచారండి. ఎప్పుడైతే ఈ విశ్వం యొక్క సహస్రారము అనేది తెరవబడిందో ఎంతో క్లిష్టమైన, ఎంతో అతి కష్టమైన ఒక్కరికో, ఇద్దరికో ఎన్ని యుగాల తర్వాత దొరికేదో మనకి అతి సామాన్యంగా, అతి సులభంగా దొరుకుతోంది. అలా అని ఒక్కటి ఇక్కడ శ్రీ మాతాజీ గారు చాలా సార్లు యూజ్ చేశారు. మీరు పుట్టిన మీరు పుట్టిన కాలము అలాంటిది. ఈ కాలం యొక్క విశిష్టత అలాంటిది. అదేనండి ఎగ్జాక్ట్‌గా. ఈ కాలం యొక్క విశిష్టత మూలంగానే ఇది సంభవించింది. సో, ఈ విశ్వం యొక్క సహస్రార చక్రము తెరవబడటము, ఆ తెరవబడడం వలన ఎన్మాస్ పీపుల్ అంటారు. అంటే చాలా మందికి ఆత్మ సాక్షాత్కారము దొరికే ప్రాప్తము, భాగ్యము, అదృష్టము అనేది దొరికిందనమాట. అదే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్తారు. మీరు ఈ జన్మలో ఈ లైఫ్‌ను ఇలా తీసుకెళ్తాంటారు. కానీ ఇప్పుడు ఉండే దానిలో కూడా అందరికీ ఇది దొరికే సాధ్యం కాదు. ఏ కొద్ది మందికో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు
ఇంట్రెస్ట్ కూడా కాదండి ఇక్కడ. ఇట్ ఈస్ నాట్ ఇంట్రెస్ట్ బేస్డ్ అట్ ఆల్. ఇట్ ఈస్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చేది కాదు. సీకింగ్ ఉంటుంది. ఓకే. ఒక నాకు సత్యం గురించి తెలుసుకోవాలి. నాకు కావాలి. నాలో నేను దాంట్లో స్థిరపడాలి. నేను దాన్ని ఆ సచ్చిత్ ఆనందాన్ని ఎంజాయ్ చేయాలి అనే ఒక గుణము, ఒక సీకింగ్ అనేది మనలో ఉంటుంది. ఎవరిలో అయితే ఆ సీకింగ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సహజ యోగాకి రాబడతారు. వచ్చినా కూడా చాలా మంది వస్తారు. రియలైజేషన్ తీసుకుంటారు. కానీ అందరూ స్థిరపడతారు అన్న గ్యారంటీ లేదు. మరి మన భాగ్యం ఎలా ఉందో, మనం ఎలా ఉందో దానికి కర్త, కర్మ మనమేనండి. శ్రీ మాతాజీ గారు ఈ కాలమహిమ వలన, ఆ భగవంతుని కృప వలన యుగ యుగాల నుంచి వస్తున్న ఈ ఈ కాలంకి ఇలా ఉండాలి, ఈ కలియుగంలో ఈ దీంట్లో ఒక ట్రాన్సిషన్ అన్నమాట. మనకి ఒక కలియుగంకి సత్యయుగంకి మధ్య ట్రాన్సిషన్ లో ఇది ఇలా జరగాల్సి ఉంది కాబట్టి జరుగుతుంది. ఆ పైన ఈ లాస్ట్ జడ్జిమెంట్ లో మనము నిలదొక్కుకోగలమా, మనము గలుగుతామా లేదా అనేది పూర్తిగా మన పైన డిపెండ్ అయి ఉంటుంది. మన పైనే కాదు, చాలా ఆటంకాలు వస్తాయి. మనసు ఉంటుంది, నేను చెయ్యాలనే పట్టుదల ఉంటుంది. ఒక్కొక్కసారి అది కూడా నిలబడలేకుండా పోవచ్చు. కానీ ఆ ఒక్క దీనికి ఇది ఎదుర్కొని నిలబడగాలి అంటే మనకి శుద్ధ ఇచ్చ, బలమైన శుద్ధ ఇచ్చను పెట్టుకొని భక్తి శ్రద్ధలతో సంపూర్ణమైన నమ్మకంతో నాకు దొరుకుతుంది, ఎందుకు దొరకదు, నాకు దొరికి తీరుతుంది, నేను నిలబడి తీరుతాను, నేను ఈ ఆనంద టంచుల్ని నా తనివి తీరా తీసుకొని నాకు ఈ జన్మలో ఈ టైంలో దొరికిన ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని నాలో స్థిరపరుకుంటాను. అమ్మా నాకు సహాయం చెయ్యండి. ఈ ఈ కార్యక్రమంలో ఈ విధంలో పోయే రూట్లో నాకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా అమ్మా ప్లీజ్ దయచేసి నాకు మద్దతునివ్వండి. నన్ను రెండు చేతులతో, ఒక గాల్లో దీపం ఉంటే రెండు చేతులు అడ్డం పెడితే ఆ దీపం ఎలా నిలబడగలదో, ఏ దీప్యమానంగా ఎలా వెలుగొందగలదో ఆ రెండు చేతులు మీరై ఈ చిరు దీపాన్ని, ఇప్పుడు మన చిరు దీపాలుగానే ఉన్నాం. ఒక అఖండమైన దీపం కాలేదు, ఇంకొప్పుడే తెచ్చుకున్నా. ఈ చిరు దీపాన్ని మీరు నాకు అండగా నిలబడండి అన్న దృఢ సంకల్పంతో మనము వెళ్దామండి, ముందుకెళ్దాం. సో మనం మనం తెలుసుకుంటున్నాం కదండి. మనమంతా తెలుసుకున్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండాకృతిలో ఉన్నప్పుడే భగవంతుని శక్తి వస్తుందని. మన పునక అంటే మాడు భాగం, ఇక్కడ పునక ఉంటుంది కదండి. ఈ పునక భాగంలో నుంచి ఎంటర్ అయ్యి మన స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది గుండె కాదండి. మన స్ట్రక్చరే, మన స్పైనల్ కార్డే, మన వెన్నెముకని, అంటే మన ఈ నాడీ మండలమే. ఈ 3 ఛానల్స్, ఈ 7 చక్రాలే మనకు ఫస్ట్ వచ్చేది. ఆ చక్రాలను చేయబడి మిగిలిన శక్తి కుండలిని రూపంగా మనకు త్రికోణాకారపు అడ్డీలో నిలువై ఉండి, ఆ తర్వాత ఆత్మ మన హృదయంలో ఆత్మ చేరి, ఆ తర్వాత గుండె లయ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మన బాడీ పార్ట్స్, ఆర్గాన్స్, మనం ఆకారం అంతా డెవలప్ అయ్యి అమ్మ గర్భం నుంచి బయటకొచ్చి ఇంకా తర్వాత మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన లైఫ్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఈ లైఫ్ ఫోర్స్ అని అంటారు. కుండలిని మాత లైఫ్ ఫోర్స్ మూలంగానే మన లైఫ్ స్టార్ట్ అయింది. అంటే బిడ్డ ఏడవడంతోనే కదండి స్టార్ట్ అయ్యేది. అక్కడి నుంచి మనకి కుండలిని మాత సహాయంతో మనం ముందరికెళ్తాం. కానీ మన అహంకార ప్రత్యహంకారాల వలన మన డిఫరెంట్ క్యారెక్టర్స్ అవుట్ సైడ్ ఉండేటివి మనం ఇంబైట్ చేసుకోవడం వలన మనలో ఉన్న కుండలిని మాత నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. ఆ నిద్రావస్థలో ఉండిపోయిన కుండలిని మాతను జాగృతి చేయబడడానికి, అది ఒకరిద్దరికి కాకుండా ఎన్మాస్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్, థౌజండ్స్, ఓకే, లాక్స్, ఓకే, లెక్కలేదు, ఓకే, అంతమందికి కూడా ఈ ఆత్మ సాక్షాత్కారమును ఇవ్వగలిగిన వాళ్ళందరిలోనూ కుండలిని జాగృతి చేయగలిగిన ఆ శక్తిని పరమాత్ముని రూపంలో
శ్రీ మాతాజీ గారు తీసుకొని వచ్చి మనకు ప్రసాదిస్తున్నారు. మనకిస్తున్నారది. ఆవిడ గారు ఉన్న టైంలోనే కాకుండా తర్వాత కూడా ఇది అలాగే సాగుతూ ఉంది. ఎందుకు సాగుతుంది అంటే ఎవరంతకు వాళ్ళ ఆత్మ సాక్షాత్కారము కుండలిని జాగృతి కాదు. కానీ వన్ ఎన్‌లైటెన్ క్యాండెల్ అంటే ఒక జాగృతి కాబడిన కొవ్వొత్తి లాంటి దీపము ఇంకొక దీపాన్ని, ఇంకొక కొవ్వొత్తిని వెలిగించగలదు. అలాగా ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందబడి శ్రీ మాతాజీ గారైతే ఆత్మ సాక్షాత్కారం పొందబడి ఎ ఈ యోగాలో, ధ్యానంలో స్థిరపడి ఆ తల్లి పాదాల ఆ ఆనంద అమృతాన్ని ఎవరైతే పొందగలుగుతున్నారో అలాంటి ఎన్‌లైటెన్ పీపుల్ దే కెన్ గివ్ ఆత్మ సాక్షాత్కారము వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వగలిగే శక్తి అనేది శ్రీ మాతాజీ గారు ఇచ్చినారు. అందుకని ఆ తల్లి యొక్క పరంపర అనేది ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క కార్యక్రమాలు అనేది అలా కొనసాగుతున్నాయి ఆ తల్లి కృపతోటి మనకి. సో ఇది మనకి పునశ్చరణం. దీని గురించి మనమంతా తెలుసుకున్నాం. సో లెఫ్ట్ ఛానల్ ఇడానాడి అని, రైట్ ఛానల్ పింగళనాడి అని, మన ఎడమ చేతికి సంబంధించినది అని చెప్పని మన లెఫ్ట్ ఛానల్ శుద్ధ ఇచ్ఛా శక్తి అని, మన రైట్ ఛానల్ మన పాస్ట్ గురించి ఇండికేట్ చేసేది మన లెఫ్ట్ ఛానల్ అని, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందని, అదే రైట్ ఛానల్ పింగళనాడి అని మన భవిష్యత్తు గురించి శుద్ధ కార్యశక్తి కానీ మనం ఏ పని చేయాలన్నా కానీ మన పింగళనాడి నుంచి మనకి వస్తుందని చెప్పనేసి మనం తెలుసుకున్నాం. అది భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు కానీ, ప్లానింగ్ కానీ, ఏదైనా కానీ కార్యశక్తి కానీ పింగళనాడి నుంచి మనకు దొరుకుతుంది. ఓకే. సో ఇదే కాకుండా మనకి మధ్యనాడి ఉంటుందని, ఇవంతా ఈ నాడీ సముదాయం అంతా మన వెన్నెముకలోని ఒక నాడి బ్రహ్మనాడి అనేది ఉంటుంది. ఆ నాడిలో ఇదంతా ఉంటుందని, అతి సూక్ష్మమైనదని. ఎందుకంటే ఆ నాడి మన వెంట్రుక ఎంతలా ఉంటుందో అంతలా ఉంటుందంటండి శ్రీ మాతాజీ గారు చెప్పిన విధంగా అయితే. అంత దాంట్లో ఇంత ఇమిడి ఉంది. ఇంత చిన్న రాగి విత్తనంలో అంత బ్రహ్మాండమైన చెట్టే ఉండగా, మన చెట్టు విత్తులోనే అంత ఉంటే మనలో ఇంకెంత ఉండాలండి. అండ పిండాండ బ్రహ్మాండాలన్నీ ఉండాల్సిందే కదండి. ఎందుకంటే మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో మనమేం వేరే కాదు. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద యూనివర్స్. మనము ఈ విశ్వంలో ఒకటి. ఓకే. మనం సెపరేట్ కాదు. ఆ విశ్వమే మనలో ఉంటుంది. మనమే ఆ విశ్వంలో ఉంటాం. అంతటి విశ్వాన్ని కూడా మన బ్రహ్మనాడిలో ఇమడ్చగలిగిన ఆ భగవంతుని శక్తి, ఆ కళాత్మకతకు ఏమని మనం జోహార్లు చెప్పగలమండి. అలాంటి 7 చక్రాలు మన సుషుమ్నా నాడి మన దీంట్లో పెట్టి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క క్వాలిటీ అని ఇచ్చి, ఆ క్వాలిటీ ఇచ్చేదే కాదు, దానికి ఆర్గాన్స్ చూసుకునేది కూడా వాటి డ్యూటీని. అంటే మూలాధార చక్రము మన లోయర్ అబ్డోమెన్, మనం కాలకృత్యాలు తీర్చుకుంటాం కదా, వాటికి కావలసిన ఆ అవయవాల గురించి మన మూలాధారం చక్రం చూసుకుంటుంది. గుణగణాలని, అమాయకత్వము, పవిత్రత, శీలత, సద్వివేక బుద్ధిని ప్రసాదిస్తూ శ్రీ గణేషుని యొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. అదే స్వాదిష్టాన చక్రకొస్తే మన లోయర్ అబ్డోమెన్ అంటే మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, మన కిడ్నీస్ కానివ్వండి, లివర్ కానివ్వండి, ప్యాన్క్రియాస్ కానివ్వండి, మన బాడీలో ఉండే ఈ ఆర్గాన్స్ ను చూసుకోవడమే కాకుండా మనకి ఏ గుణాలను ఇస్తుందంటే కళాత్మకత, సృజనాత్మకత. సో ఇలాంటి క్వాలిటీస్ ని ఇస్తూ నిర్మల విద్య, అది నిర్మల చిత్తాన్ని మనకి ప్రసాదిస్తూ శ్రీ బ్రహ్మదేవ సరస్వతి తత్వాన్ని అంటే క్రియేటివిటీని ఒక్కసారి గమనించండి. మన బాడీలో ఇప్పుడే అనుకున్నాము విశ్వము ఇది అని చెప్పని. ఈ విశ్వము ఏర్పడడానికి ఫస్ట్ కావాల్సింది పవిత్రత. మన బాడీలో ఉన్నది పవిత్రత ఫస్ట్. ఆ తర్వాత జీవి మొదలు కావడానికి కావాల్సిండేది క్రియేటివిటీ అంటే సృష్టిలోనే మన సెకండ్ చక్రంగా బ్రహ్మదేవ సరస్వతి సృష్టికర్తగా అయి మన బాడీలో
అక్కడ కొలువై ఉన్నాడు సెకండ్ చక్రంలో. మూడవది ధర్మము. ధర్మము నిలబడడము, తర్వాత క్రియ జరగడం. సృష్టి, స్థితి, లయ అంటారు కదండీ! స్థితి జరగడం. అంటే ఆ స్థితిలోనే మన నాభి చక్రములో ఆ స్థితి కారకమైన వాటిగా లక్ష్మీనారాయణుల తత్వం నిలబడి ఉండి, మనకి కావలసిన మన ఆర్గాన్స్ చూసుకోవాలంటే, మన కడుపు అంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థని మనల్ని చూసుకుంటూ మనకి సంతృప్తిస్తోందంటే మనం కడుపే కదండీ ముట్టుకునేది. చూడండి ఎన్ని లింక్స్ ఉన్నాయి చూడండి. ఓకే. సో ఏది ఊరికేనే పుక్కిటి పురాణంగా పుట్టిండేది కాదు. ఇది సత్యము. ఇది నిజము. సో మన జీర్ణ వ్యవస్థ నాభి చక్రం చూసుకుంటూ, మనకు ధర్మాన్ని బోధిస్తూ, మనకు మా భార్యాభర్తల బంధం అంటే మన ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉండాలి అనేది మనకి ఆ గుణగణాలను ఇస్తూ ఆదరణని, మరి ధారాళము అని, సంతృప్తి అని, సింప్లిసిటీ అనే గుణగణాలని మనకు ప్రసాదిస్తూ, మన నాభి చక్రంలో తర్వాత మన భవసాగరంలో ధర్మానికి నిలయమైన 10 గురువుల యొక్క ధర్మము నెలకొల్పబడి ఉంది. తర్వాత అనాహత చక్రం వచ్చేసరికి మన అనాహత చక్రం చూసుకునే పార్ట్స్ బాడీ పార్ట్స్ ఒక పక్క లంగ్స్, ఇంకో పక్క హార్ట్, తర్వాత మన శ్వాసకోశకు సంబంధించిన ఇది ఉంటుంది కదండి. ఎయిర్ పైప్ ఉంటుంది, ఫుడ్ పైప్ ఉంటుంది. అన్నిటిని చూసుకుంటూ అలాగే మనకి ఇస్తున్న క్వాలిటీస్ గుణాలు ఏవంటే మనకి జగదంబ ప్రిన్సిపల్‌ని ఎస్టాబ్లిష్ చేస్తూ మనలో కాన్ఫిడెన్స్ అనేది ఆత్మస్థైర్యము అనే గుణాన్ని ప్రసాదిస్తూ మనకి రోగ నిరోధక శక్తి అనేది చాలా ముఖ్యమైన రోగ నిరోధక శక్తిని ఈ చక్ర ప్రసాదిస్తూ ఉంటుంది. ఓకే. ఇన్ని గుణగణాలని మనకి ఇస్తున్న వాటిని ఎంత భద్రంగా చూసుకోవాలండి. ఒక డైమండ్ నెక్లెస్ ఉన్నిందనుకోండి మన చేతిలో, తీసుకుపోయి లాకర్‌లో పెట్టుకుంటాం, బీరువాలో పెట్టుకుంటాం. ఒక నగం అంతెందుకండి వెండిదండి. కాలి మువ్వలు పడిపోయాయి అనుకోండి. ఒక చిన్న కాలి మువ్వ చిన్న వెండిది. ఎంత జాగ్రత్తగా పేపర్‌లో పెట్టి దాన్ని మడిచి ఒక మా దీంట్లో పెట్టుకుంటాం. మరి మన సూక్ష్మ వ్యవస్థ అండి. మన ఆత్మ సాక్షాత్కారం అండి. మన ఆత్మ జ్యోతి అండి. మన ఆత్మ లక్ష్యం, మన జీవిత లక్ష్యం అండి. దీన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎవరెవరికి స్వంతంగా ఇది నా విషయము, నాది నేను చూసుకో. మీరు మీ అంతకు మీరు డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్ అన్నమాట ఇది. ఓకే. అలాగా హృదయ చక్రం తర్వాత విశుద్ధి చక్రానికొస్తే ఈఎన్‌టి స్పెషలిస్ట్ బయటెక్కడో లేడు ఈఎన్‌టి స్పెషలిస్ట్. మనలోనే శ్రీకృష్ణ భగవానుడు ఈఎన్‌టి స్పెషలిస్ట్‌గా మనలో ఉండి మన మెడ, కళ్ళు, ముక్కు, నోరు, స్కిన్, పంచేంద్రియాలు పంచేంద్రియాలు ఇవి కాదండి. పంచేంద్రియాలంటే కళ్ళు, ముక్కు అవన్నీ ఉన్నాయి. ఆ పంచేంద్రియాలకి ఆ అవయవాలనన్నిటిని చూసుకుంటూ, ఆ తర్వాత మనకి ఇస్తున్న గుణగణాలు ఎలాంటివంటే సాక్షితత్వం, మధురత్వము, మన మాటలో మధురత్వము, సమాజంలో సాంఘీకరణ, ఆహ్, నిర్దోషి భావన అనేది లేకుండా, గిల్టీ ఫీలింగ్స్ అనేది లేకుండా, ఆత్మస్వరూపంలో నిలబడడానికి కావలసిన శక్తిని, తర్వాత కఠినత్వాన్ని తీసేస్తూ, మనకి మధురమైన మాటని, సంభాషణని, దానిలో తేనెని నింపుతూ కృష్ణ భగవానుడు మన విశుద్ధి చక్రలో ఉంటున్నాడు. ఓకే. అలాగే ఆజ్ఞా చక్రకొస్తే, ఆజ్ఞా చక్రకొస్తే మనము ఆజ్ఞా చక్రలో జీసస్ క్రైస్తు మనకి మన చూసుకునే పార్ట్, ఆజ్ఞ చూసుకునే పార్ట్ మన కళ్ళు. అంటే ఔట్ సైడ్ విశుద్ధి చక్రం తీసుకుంటే ఇన్‌సైడ్ ఆజ్ఞా చక్రం చూసుకుంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ ఉన్న అంటే మన మైండు అనే దానికన్నా మెదడు, చిన్న మెదడు, పెద్ద మెదడు అంటుంటాం చూడండి. ఆ చిన్న మెదడు, పెద్ద మెదడును చూసుకుంటూ సో, ఈ ఒక్క మనకు కావలసిన అంటే మన జీవన శైలికి కావాల్సిన అన్ని రకాల హ్మ్, చర్యలను చేసుకోవడానికి ఆహ్, దానికి కావాల్సిన బుద్ధిని అన్నిటిని ఈ ఆజ్ఞాచక్రం ఇస్తుంది. ఆజ్ఞాచక్రము ఇచ్చే గుణగణాలు ఏమిటి అంటే క్షమాతత్వం. అతి ముఖ్యమైనది క్షమాతత్వం.
క్షమించండి. అందరిని క్షమించండి. అంతే అండి. క్షమించకుంటే ఎదుటోళ్ళు బాగుపడతారు. మనం నాశనం అయిపోతాం. క్షమిస్తే మనం ఖచ్చితంగా బాగుపడతాం. ఎదుటోళ్ళ గురించి చూసుకుంటారు. వాళ్ళే చూసుకుంటారు. క్షమాతత్వం, ప్రేమతత్వం, కరుణతత్వం ఇలాంటివి వస్తూ అలాంటి గుణాలని ప్రసాదిస్తూనే మనలోని అహంకార ప్రత్యహంకారాలు బిగుతుగా బలూన్ల మాత్రం ఉంటే ఇంత పొంగి పొర్లే ఆ అహంకార ప్రత్యహంకారాలననేది నెమ్మదిగా తీసేస్తుంది. కిందికి తీసేసి దాన్ని తీసేసి ఆ కుండలిని మాత క్రాస్ అయిపోవడానికి గేటును ఓపెన్ చేస్తుంది. అంటే ఏమిటండి గేటును ఓపెన్ చేస్తుందంటే ఆ స్వర్గలోకంకి, ఆ పరమాత్మని సామ్రాజ్యంలోకి మనం అడుగు పెట్టడానికి మనందుకు మనం చేసుకున్న గేటు ఆ భగవంతుని కృపచే తెరవబడుతుంది. ఆ తెరవబడడం అనేది అతి సామాన్యమైనది మాత్రం కాదండి. అతి సులభమైనది కాదు. అతి సామాన్యమైనది కాదు. అలా ఆజ్ఞా చక్రం ఉంటే ఈరోజు సహస్రార చక్ర గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ చక్రాల గురించి అంతా తెలుసుకున్నాము. ఇప్పుడు క్లుప్తంగా కూడా మళ్ళీ విన్నాం. సో, మనకి 7వ చక్రమైన సహస్రార చక్రం. సహస్రార చక్రము సహస్ర దళ కమలమండి. అంటే విశుద్ధికి 16 పెటల్స్ ఉంటాయి. రేకులుంటాయని చెప్పుకున్నాం కదా! మన సహస్రారానికి 1000 రేకులుంటాయంటండి. ఓకే. ఒక కమలానికి 1000 పెటల్స్ ఉంటే ఎలా ఉంటుందో ఆ పుష్పము, అదే పుష్పము వికసిస్తే ఆత్మ సాక్షాత్కారము ద్వారా, సచ్చిత్ ఆనందము ద్వారా ఆ కమలమేకన విచ్చుకుంటే ఆ పరిమళము కానీ, ఆ ఆనందం కానీ, ఆ సౌరభము కానీ, ఆ సుందరత కానీ చెప్పనలివి కాదండి. అలాంటి సహస్రదళ కమలము మన సహస్రారం అండి. మన సహస్రారము అన్ని చక్రాలకి పీఠం. మన చక్రాలన్నీ ఉండేది ఇక్కడే అయినా దానికి పీఠము మన మన సహస్రారం. ఒక చిన్న విషయం అండి. మనలో బ్రెయిన్ సహస్రారం అనుకోండి. ఓకే. సహస్రారమే బ్రెయిన్. బ్రెయిన్ ఈస్ రియాలిటీ. మైండ్ ఈస్ మాయ. ఓకే. సో, ఇల్యూజన్. సో, మనకి ఎలాంటి సిగ్నల్ రావాలన్నా ఫస్ట్ ఏం జరుగుతుందండి బాడీలో? మన బాడీలో పార్ట్‌లో ఉండే నరాలు మన బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తాయి. మన బ్రెయిన్‌కి సిగ్నల్ పంపిస్తే అక్కడి నుంచి ఆర్డర్స్ మళ్ళీ ఆ అవయవానికెళ్ళి ఆ పనిని చేయిస్తాయి. అంటే ఒక కొవ్వొత్తి ఉంది. మనం ఇలా కొవ్వొత్తిని పట్టుకోవాలనుకోండి. ఇలా కొవ్వొత్తిని పట్టుకోవాలంటే ఈ చెయ్యి సిగ్నల్‌ని పంపిస్తే బ్రెయిన్‌కి, ఆ బ్రెయిను నీ చెయ్యిని ఇలా మూవ్ చెయ్యి, దాన్ని ఇలా హోల్డ్ చెయ్యి, ఇలా పట్టుకో, ఇలా పైకి లేపు అన్న సిగ్నల్స్‌ని బ్రెయిన్ విల్ పాస్ టు ద హ్యాండ్. ఓకే. దట్ ఈస్ హౌ అవర్ సైన్స్ హాస్ ఎక్స్‌ప్లెయిన్డ్. ఈ ఎక్స్‌ప్లనేషన్ ఎక్కడి నుంచి వచ్చింది సైన్స్‌కి, సాంకేతిక విధానానికి, ఈ మాటలన్నిటికి ఎక్కడి నుంచి వచ్చింది అనంటే మన ఆధ్యాత్మికత నుంచే వచ్చింది. ఆహ్, సో, ఎందుకు అనంటే అన్ని చక్రాల యొక్క పీఠము మన సహస్రారంలోనే కొలువై ఉంటుంది. మూలాధారము మరియు మన లెఫ్ట్ అండ్ రైట్ ఛానెల్స్ చక్రాస్ ఓకే. మూలాధారము, స్వాదిష్టానము మరియు నాభి మరియు అనాహత, విశుద్ధి, ఆజ్ఞ అన్ని చక్రాల యొక్క పీఠము సహస్రారంలో కొలువై ఉంటుంది. మన హృదయం ఎస్పెషల్లీ మన హృదయం ఎందుకు మన హృదయం అంత ప్రాముఖ్యత అనంటే మన హృదయంలోనే ఆత్మ కొలువై ఉంటుంది. ఆ ఆత్మకు యొక్క స్థానము మన హృదయం అయితే పీఠము అనేది మన సహస్రారంలో మన లుంబిక్ ఏరియా అంటే మన పునక అంటే మాడు భాగం. చిన్న పిల్లలకి ఇలా మెత్తగా కొట్టుకుంటూ ఉంటుంది చూడండి. ఆ అదే బ్రహ్మరంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం యొక్క సెంటరే మన ఆత్మకి పీఠము ఇక్కడైతే నివాసము మన హృదయం. సదాశివుని పీఠం ఇక్కడైతే నివాసము మన హృదయం. అదనమాట ఆత్మకి, పరమాత్మకి సంబంధం.
ఈ ఆత్మ పరమాత్మ పాదాలకి ఇక్కడ వెళ్ళి విలీనము కావడం అంటే, ఎప్పుడైతే మనలోని కుండలిని మాత ఆగ్నేయ చక్రం క్రాస్ చేసుకొని ఇక్కడికి వస్తుందో, ఈ ఆత్మ స్థానం ఇక్కడ పీఠం ఇక్కడ కదండీ! ఈ ఆత్మని హిట్ చేస్తుంది. ఆ హిట్ చేసి బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఆత్మ తత్వాన్ని ఆత్మ ప్రకాశం ఇస్తూ ఆ భగవంతుని శక్తి అయిన అనంతమైన ఆహ్, పరమ చైతన్య శక్తితో యోగం పొందుతుందండి. ఇదండి ఆత్మ సాక్షాత్కారంలోని ప్రక్రియ. తర్వాత సహస్రారం చక్రం యొక్క క్వాలిటీస్ ఏంటబ్బా అని చెప్పి చూస్తే, ఇప్పుడు మనకు అర్థమైంది. చూసుకునే బాడీ పార్ట్స్ ఏమున్నాయి? మన మొత్తం బాడీనే మన సహస్రారం చూసుకుంటుంది. మన బ్రెయిన్ చూసుకుంటుంది. ఇంకా క్వాలిటీస్ విషయానికొద్దాం. క్వాలిటీస్‌కొస్తే క్వాలిటీస్ సత్, చిత్, ఆనంద్. అంటే సత్ అంటే ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్, నిజము, సత్యము. సత్యానికి మార్పు ఉండదు. ఓకే. నీరు పైనుంచి కిందికి పారుతాయి. ఓకే. ఎగువ నుంచి దిగువకు పారుతాయి అనేది సత్యం. దాంట్లో తేడానే ఉండదు. కింది నుంచి పైకి పారదు. ఓకే. పైనుంచి కిందికి పారాలి. అది సత్యం. అలాంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనేది సత్యం. పడమర మునిగిపోతాడు అనేది సత్యం. ఇది సత్యాలు. సత్యాలను ఎవ్వరూ మార్చలేరు. ఆ ఒక్క సత్యం యొక్క క్వాలిటీ సహస్రార్థానిది. సత్, చిత్. చిత్ అంటే మన యొక్క చిత్తం. చూడండి, మన చిత్తానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం మెడిటేషన్‌లో చెప్పుకుంటున్నాం కదా! చిత్తము బయట ఉండకూడదు శ్రీమాతాజీ. దయచేసి మా చిత్తానికి స్థిరత్వాన్ని ప్రసాదించండి అని చెప్తున్నా. ఆ ఒక్క చిత్తం కూడా క్వాలిటీ, సహస్రారం యొక్క క్వాలిటీ. మరియు ఆనంద్, సంతోషం కాదండి. సంతోషము క్షణికము. సంతోషము, దుఃఖము పక్కపక్కనే ఉంటాయి. ఆనందము అనేది శాశ్వతం. ఆనందం శాశ్వతం. సుఖము, దుఃఖము క్షణికం. మనము క్షణికమైన వాటి వెనకాల పడుతుంటాము. శాశ్వతమైన వాటిని వదులుతుంటాం. ఆ సచ్చిత్ ఆనంద్ యొక్క ఆ క్వాలిటీసే సహస్రారం యొక్క క్వాలిటీస్. తర్వాత ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే అన్నిటి యొక్క కలయిక. అన్ని చక్రాల కలయిక, అన్ని మతాల కలయిక, అన్ని గ్రంథాల కలయిక, అన్ని దేవుళ్ళ యొక్క కలయిక సహస్రారం. ఎప్పుడైతే మనము ఆత్మ సాక్షాత్కారము ద్వారా మన కుండలిని మాత మన ఆత్మని హిట్ చేసి ఆత్మగా మనం మారగలుగుతామో, మనము వీటన్నిటిని ఏ మత గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ దేవుడినైనా, ఎవరినైనా వాళ్ళతో ఇంటిగ్రేషన్‌ని మనం తెచ్చుకొనగలిగిన డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ట్రూత్. అట్లా మనకి డోర్స్ ఓపెన్ కాబడతాయన్నమాట. ఓకే. అదే కాకుండా శ్రీ మాతాజీ గారు ఏమి చెప్తారంటే, ఈ సహస్రార చక్రము తెరవడం కానీ, మీకు ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడం కానీ, కుండలిని మాత మీలో ఉన్న కుండలిని మాత జాగృతి చేయడం కానీ అంత సామాన్యమైనది కాదు. అంత ఈజీ అయిన పని కూడా కాదు నాకు. కానీ అది కాబడాలి. ఈ కాలంలో, ఈ ఎరాలో అది చెయ్యాలి. అందుకే తల్లిగా, మాతృమూర్తిగా ఒక్క మాతృమూర్తికే సాధ్యమయ్యే పని ఇది. అందుకే ఆ తల్లి ఓకే. ఆ సృష్టికర్త అయిన ఆ దేవి యొక్క ఆదిశక్తి యొక్క సంపూర్ణమైన శక్తులను తీసుకొని ఒక మాతృమూర్తిగా నేను రాబడినాను. అది ఒక మాతృమూర్తికే పరిపూర్ణమైన శక్తులు కలిగిన తల్లికే సాధ్యము. అంత కష్టమైన పని ఈ ఆత్మ సాక్షాత్కారం ఇవ్వడము, మీలోని కుండలిని మాత జాగృతి చేయడము అని అంటారు. ఎందుకంటే వేరే వాటిలో మాటలాడడం అంటారా? ఈజీగా మాట్లాడేయొచ్చు. మనము పైన షోలు చూపించాలనుకుంటారా? ఈజీగా చూపించేయొచ్చు. అలా, ఇలా, ఇది, అది అని చెప్పొచ్చి ప్రవచనాలు ఇవ్వాలా? ఎంతైనా ఈజీగా ఇవ్వచ్చు. కానీ మిమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చెయ్యాలి. మీరు యూ హావ్ టు బికమ్ ద ప్యూర్ స్పిరిట్. ఆత్మ స్వరూపంగా మిమ్మల్ని
మార్చబడాలి అనంటే అది అంత సులువైన పని కాదు. ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. మన పర్సనాలిటీలో, మన మన లోపల ఒక చేంజ్ రావాలి. ఆ చేంజ్ అనేది ఎప్పుడైతే మనం ధ్యానంలో, నిర్విచార స్థితిలో, మన విలంబన అంటే ఆలోచనకి మధ్య గ్యాప్‌లో ఎప్పుడైతే ఎదగగలుగుతామో, బికమింగ్, ట్రాన్స్‌ఫర్మేషన్, పరిమళత, వ్యక్తిత్వ వికాసం అనే వీటిని అండ్ పొందడమే కాకుండా యూ విల్ బికమ్ ఆత్మ స్వరూప్. యూ హ్యావ్ టు బికమ్ అని అంటారు శ్రీ మాతాజీ గారు. సో ఈ క్వాలిటీస్ అన్నిటి కూడా సహస్రార స్వామిని సహస్రారంకి సంబంధించినవి. సో ఈ సహస్రారానికి మన ప్రిన్సిపల్ సదాశివ్ అంటే మూలం. సదాశివుడు అంటే శివుని తత్వం. అంటే హోల్ ఒక బిందు రూపములో ఉండే ఒక శక్తి యొక్క తత్వము. మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్, ఇంటిగ్రేషన్. అంటే అన్ని దాంట్లోని ఇమిడి ఉన్న తత్వం. ఇలాంటి తత్వం దయచేసి మరి ఏ మాయలోనూ పడద్దండి, పేరు మీద పోవద్దండి, మతం మీద పోవద్దండి, కులం మీద పోవద్దండి, ధర్మం మీద పోవద్దండి. ప్లీజ్ ఓకే. అర్థం చేసుకునే దానికి నా ప్లీజ్ అండి చేతులు జోడించి చెప్తున్నాను. ఓకే. ఎంతో ప్రాముఖ్యతమైనది, ఎంతో ఇంపార్టెంట్ అయినది నేర్చుకుంటున్నప్పుడు మన కుసంస్కారం ద్వారా, కట్టుబాట్ల ద్వారా పక్కకు వెళ్ళనివ్వద్దండి. మన మైండ్‌ని కానీ, మన హృదయాన్ని కానీ. ఇది మన సహస్రారం గురించి. సో, మన సహస్రారం గురించి మనం తెలుసుకుందాం. ఇలా ఉంటుంది. సహస్రారంలో కూడా అన్నీ ఉంటాయి. మూలాధార చక్ర ఈడుంటుంది, స్వాదిష్టాన చక్ర ఈడుంటుంది, నాభి చక్ర ఈడుంటుంది, మధ్యలో హృదయం ఇక్కడుంటుంది, భవసాగరం ఈడుంటుంది, విశుద్ధి ఈడుంటుంది, ఆజ్ఞ ఇక్కడుంటుంది. ఇలా అన్ని పీఠాలు కొలువై ఉంటాయన్నమాట. అన్ని చక్రాల యొక్క పీఠం స్టార్టింగ్ పాయింట్. బేస్ అక్కడ ఉంటుందన్నమాట. దీని సహస్రారం యొక్క గుణాలు ఏమిటి అని చెప్తే సైలెన్స్, నిశ్శబ్దం, ఆనందం. మనము మెడిటేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్ సైలెన్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఒక్క నిమిషం అండి. ఒకే ఒక్క సెకండ్. సారీ అండి. ఆహ్, నిశ్శబ్దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాం మన లోపల. ఇన్నర్ ఎక్స్‌పీరియన్స్. బయట బాహ్య ప్రపంచంలో రణగొణ ధ్వనులు ఈవెన్ రైల్వే స్టేషన్‌లో కూర్చున్నా కూడా మనము ఆ లోపల సైలెన్స్ ఆఫ్ గాడ్ అంటారండి. సో, ఆ ఒక్క నిశ్శబ్దాన్ని మన ఈ ధ్యానంలో స్థిరపడ్డం ద్వారా ఎక్స్‌పీరియన్స్ చేయగలుగుతాము. అంటే అర్థం ఏమిటండి? బయట ఎలాంటి లాగుళ్ళున్నా, ఎలాంటి పుల్లింగ్స్ ఉన్నా, ఎ ఎంత ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం ఆ భగవంతుని యొక్క నిశ్శబ్దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి, మనలో నింపుకోవడానికి మనకొక మార్గం దొరికింది. మనకి ఒక ధ్యాన విధానం దొరికింది అనేది మనం తెలుసుకుంటున్నాం. అది ఆనందం. సమస్యలు ఓకే. సమస్యలు ఏంటివి అని చెప్పనిస్తే సందేహం, ఆత్మ సందేహం, డౌట్స్. ఇది నిజమైందేనా? వీళ్ళు చెప్పేది నిజమేనా? కరెక్టేనా? అదంతా ఆత్మ సాక్షాత్కారము. అది బుల్‌షిటా? లేకుంటే ఏమైనా కథలల్లి చెప్తున్నారా? ఎక్కడుందండి కట్టుకథ? ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా కట్టుకథ ఎక్కడా లేదే. లేదు. ఇలాంటి సందేహమే మన సహస్రార చక్రము బ్యాలెన్స్‌లో లేదు అనడానికి నిదర్శనం. చాలా ఏదైనా కానీ ఇలాంటి డౌట్స్ అనేది సందేహము వేరే అండి. మనం విషయ జ్ఞానం తెలుసుకోవడానికి ఆ క్వెషన్స్ వేరే. కానీ డౌట్, డౌట్ పడడము అలాంటిది వేరే. ఓకే. సో, అది మీరు అర్థం చేసుకోగలరు అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఇలాంటి ఆత్మ సందేహము అనేది మన సహస్రారము సరిగా లేదు అన్నదానికి అంటే దేవుడున్నాడా లేదా?
మనల్ని ఒక పవరు మన పవర్‌ని నడిపిస్తా ఉంది అనంటే, అది నిజంగానా? అదెట్లా? అదట్లా కాదు ఇట్లా. ఆటో నర్వస్ సిస్టమ్ ఉంది కదా! ఆటో నర్వస్ సిస్టమ్ ద్వారానే మనకు గుండె కొట్టుకుంటుంది. ఆ గుండె కొట్టుకోవడానికి ఆటో నర్వస్ సిస్టమ్ రావడానికి ఏదో ఒకటి ఎనర్జీ ఉండాలి కదా బాబు! ఆ ఎనర్జీ ఎక్కడి నుంచొచ్చింది మరి నీకు? అంతే కదండీ! పండు చెట్టు నుంచి పైనుంచి కిందకే ఎందుకు పడాలి? అటునుంచి అటే ఆకాశానికి ఎగరొచ్చు గదా! గురుత్వాకర్షణ శక్తి ఉంది. మాగ్నెటిక్ పవర్ ఉంది. ఆ మాగ్నెటిక్ పవర్ ఎక్కడి నుంచొచ్చింది? శ్రీ గణేశుని మాగ్నెటిక్ పవర్, శ్రీ గణేశుని శక్తి అండి అది. సో, ఇలాంటి అడ్డదిడ్డంగా వాదిచ్చే వాళ్ళకి సహస్రారము కష్టమవుతుంది. సహస్రారం తెరవబడడం కష్టమవుతుంది. అంతే. అలాంటి చాలా మంది గూడా శ్రీ మాతాజీ గారి దగ్గరికి పోయారండి. పోయారు. శ్రీ మాతాజీ గారు వాళ్ళతో కూడా చెప్పారు. వాళ్ళని కూడా ఆహ్, కన్వీనియన్స్ చేపిచ్చి, వాళ్ళతో కూడా చెప్పి ఈవెన్ ఆహ్, నిన్నడిగారు జూడండి, మీరు క్రైస్తవా అని అడిగారు జూడండి, క్రిస్టియనా? అట్లా వాళ్ళు గూడా శ్రీ మాతాజీ దగ్గరికెళ్లారు. శ్రీ మాతాజీ అట్లా వాళ్ళకు కూడా చాలా నీట్‌గా, చాలా ఇదిగా అర్థం చేపిచ్చమని. ఎందుకంటే మనిషి అజ్ఞానంలో ఉన్నాడు. మూర్ఖత్వంలో ఉన్నాడు. అలాంటి మనిషిని ఈ యుగంలో పుట్టిన దానికి వాళ్ళు చేసుకున్న పుణ్య ఫలంగా ఆత్మ సాక్షాత్కారము దొరికే యోగము అనేది వాళ్ళకి దొరికింది. ఆ ఒక్క దొరికిన దానికి ఆ తల్లి మాతృమూర్తి అయి ఉన్నదానికి, ఆ సహనానికి, ఓర్పు, సహనము, ఆ ఒక్క ప్రేమ, కరుణ ఆ తల్లి అనే దాని నుంచే దొరుకుతుందండి ఎక్కువ. ఓకే. అర్థం చేసుకునే దాన్ని కానీ, ఒక బిడ్డని అర్థం చేసుకునేది కానీ, అలా అని నేను తండ్రుల్ని ఎవ్వరిని నేను కించపరచట్లేదండి. ఓకే. సో, ఆ తల్లి బిడ్డను పెంచి ఎలా పెంచుతుందంటే, తండ్రి శభాష్ అనిపించుకునే విధంగా పెంచాలని తాపత్రయపడుతుంది. ఆ మాతృమూర్తి అయిన శ్రీ మాతాజీ నిర్మలాదేవి కూడా మనలో, మన సహస్రారంలోని మన ఆ దైవత్వంతో కూడిన ఆ శక్తితో వీళ్ళు శభాష్ అనిపించుకోవాలి. అక్కడ నిలబడగలగాలి. ఆ క్వాలిటీస్‌తో నిలబడాలి. దే హావ్ టు బికమ్ లైక్ థట్. దే హావ్ టు ట్రాన్స్‌ఫార్మ్ లైక్ థట్ అనే ఒక దీన్ని తీసుకొని వచ్చి మన మానవాళికి ప్రసాదించిన ఆహ్, బహుమానము, ఆశీర్వచనము ఈ ఆత్మ సాక్షాత్కారం. సో, ఇప్పుడు మనం తెలుసుకున్నాం గదండీ! అన్ని చక్రాలు తెలుసుకున్నాము. అన్ని నాడులు తెలుసుకున్నాము. ఇది తెలుసుకున్న తర్వాత ఈ రోజుతో మె మెడిటేషన్ తర్వాత నివృత్తి కూడా ఉంటుంది. ఇది దాని తర్వాత ఇంకొక చిన్న పాయింట్ చెప్పేసి మనం ధ్యానంలోకెళ్దాం. ఈ రోజు తర్వాత నేను ఎలా? నాకు ఎలా? నేను మెడిటేషన్ చేసుకోవడం ఎలా? అనే క్వెషన్ మార్క్ మన హృదయంలో వస్తది. ఓకే. ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఓకే. నేను ఎంత చేసుకున్నా నాకు ఇంకా ఒక పుష్ కావాలి కదా! నాకొక సహాయం అనేది కావాలి కదా! ఇంకా నేను ఫుల్‌గా నిలబడగలేదు కదా నేను, అన్న ఒక ఇచ్చ అనేది మన మనసులో వస్తుంది. మా వాట్సాప్ గ్రూపుల్లో శ్రీ మాతాజీ గారు అందరూ చూసే ఉంటారనుకుంటున్నాను. సో, శ్రీ మాతాజీ గారి ప్రవచనాలను పోస్ట్ చేసినాము. డైలీ మెడిటేషన్ ఎలా చేసుకోవాలని ఒక చిన్న వీడియోస్‌ని పోస్ట్ చేశాము. తర్వాత జల చికిత్స అనే వీడియోని పోస్ట్ చేశాము. హ్మ్. తర్వాత మీకు సందేహాలు ఏమన్నా వస్తే ముగ్గురు పేర్లు కూడా ఇచ్చామండి. శివశంకర్ అంకల్‌ది, రామ్ భయ్యాది మరియు మంగారెడ్డి భయ్యా గారిది. వాళ్ళ ముగ్గురిది కూడా ఫోను నంబర్స్ ఇచ్చాం. మీకు ఎలాంటి క్వెషన్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు తీయకుంటే కాల్ చేసి మీరు అడగొచ్చు. అడిగేదే కాకుండా ఇప్పుడు సహజ యోగా ఎలా అవుతుంది అనంటే, మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటాం. మన స్థితి, మన సూక్ష్మ శరీరం యొక్క స్థితి ఎట్లుంది, అదే కాకుండా మన ధ్యానంలో మనం రోజు రోజు ఎలా మనం ఎదుగుతున్నాము అని మనల్ని మనం చూసుకుంటాం. అలాగే కలెక్టివ్ మెడిటేషన్ కూడా ఉంటుంది. ఈ కరోనా మూలంగా మూతబడినాయి. చాలా చోట్ల ఈ కేంద్రాలుండేవి. ధ్యాన కేంద్రాలుండేటివండి. సో, ఈ ధ్యాన కేంద్రాలనేటివి కొంచెం క్లోజ్ కాబడింది. అకార్డింగ్ టు ద సిట్యుయేషన్. ఓకే. మనకున్న సిట్యుయేషన్ ప్రకారం.
అందుకోసమని ఈ దానికి ప్రత్యామ్నాయంగా శ్రీ మాతాజీ గారు ఆన్‌లైన్ మెడిటేషన్స్ అనేది స్టార్ట్ చేశారు. అది ఇంకా అద్భుతంగా చాలా మందికి సునాయాసంగా చేరుతోందనమాట సందేశము అనేది. ఓకే. అంతా భగవదేచ్ఛ అండి. సో, భక్తుని ఇచ్చ, ఆ భగవంతుని కృప అలా జరుగుతుందండి. సో, ఇలా ఉన్నప్పుడు మీరు ఈ ముగ్గురికి ఫోను చేసి, మా దగ్గర ఏమన్నా ధ్యాన కేంద్రాలు ఉన్నాయా అండి? తెరవబడినాయా అండి? మేము వెళ్ళొచ్చా అండి? అని చెప్పి వెళ్ళి, మీరు ఫిజికల్‌గా సహజయోగుల్ని ఇలా ఆన్‌లైన్‌లోనే కాకుండా ఫిజికల్‌గా మీట్ అవుతే, మీరు ఇంకా ఎక్కువ సంతోషపడతారండి. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ, వాళ్ళ ఆదరణ కానీ, వాళ్ళ ప్రేమ కానీ, వాళ్ళు ఒక ఫ్యామిలీ, మీరు మా ఒక ఫ్యామిలీ అని తీసుకునే విధానం కానీ, ఇప్పుడే చూడండి 7 డేస్‌లో ఎంతటి ఒక రకమైన వెళ్తున్నాము. ఆ ఒక్క ప్రేమ, ఒక బంధము కలెక్టివ్ నుంచి దొరుకుతుందండి మనకి. అలాంటివి దొరుకుతాయి. తప్పకుండా ధ్యానం చేసుకోండి. ధ్యాన కేంద్రాలకెళ్ళండి. అది కాకుండా మార్నింగ్ మెడిటేషన్ ప్రతిరోజు కలెక్టివ్ మెడిటేషన్ సామూహిక ధ్యానం జరుగుతుంటుంది. ఆ లింక్స్ పోస్ట్ చేస్తారు. అది కాకుండా నెక్స్ట్ సాటర్‌డే శనివారం నుంచి వర్క్‌షాప్స్ జరుగుతాయండి. వర్క్‌షాప్స్‌లో ఇంకా ఎక్కువ జ్ఞానం తెలుసుకునే అవకాశం మనకు దొరుకుతుంది. అంటే పర్సనల్‌గా మనకెక్కడ మనము స్టక్ అయి ఉన్నాము. మన స్థితి ఏంటి? మనకి నార్మల్ ఫుడ్ సోకింగు, ధ్యానంలోనే సరిపోతుందా? దాని నుంచి మనము ఈ స్థితికి చేరుకోగలమా? లేదు అంటే ఇంకా ఎక్కువ బూస్టప్ అంటే మనకి ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి. లెఫ్ట్ ఛానల్ సర్దేసుకునే ట్రీట్మెంట్, రైట్ ఛానల్ ట్రీట్మెంట్స్, మనకి నిర్విచారత రాలేదు, ఆలోచనలొస్తున్నాయి, నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి, కంటిన్యూగా వస్తున్నాయి. అలాంటివన్నీ కూడా చేసుకోవడానికి. కానీ తొందరపడి ఫస్ట్ ఫుడ్ సోకింగ్ చేయకుండా అన్ని రష్ అప్ అయ్యి అన్ని మీద మీదకి తీసుకోవద్దండి. వెళ్దాము. నిదానంగా వెళ్దాము. కానీ స్టడీగా వెళ్దామండి. ఓకే. స్టడీగా వెళ్ళాలి. ఓకే. కానీ ఫస్ట్ ఫుడ్ సోకింగ్ చేసుకోండి. దాంట్లో సెటిల్ కాండి. మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్‌లో సెటిల్ కాండి. ఆ తర్వాత మళ్ళీ మీకే తెలుస్తుంది. సో, ఈ సెమినార్స్ కూడా అటెండ్ కాండి. సెమినార్స్ నుంచి చాలా ఎదుగుదల అనేది మనకి దొరుకుతుంది. ఇవి కూడా ఉంటాయి. దీనికి సంబంధించిన లింక్స్ కూడా మీకు వాట్సాప్‌లో పోస్ట్ చేస్తారు. ఎందుకంటే మళ్ళీ ముఖాముఖి ఉండదు కాబట్టి రేపటి నుంచి. తర్వాత ఈ 7 రోజులు జరిగిన కార్యక్రమం యొక్క వీడియోస్ కూడా యూట్యూబ్ లింక్స్ అవి కూడా మీకు పోస్ట్ చేస్తాము అని చెప్పని అడ్మిన్ గారు చెప్పారు. ఓకే. అది కూడా చేస్తారు. ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకున్నాం కదండీ! అన్ని రకాలుగా ఏ ఇన్ఫర్మేషన్ మేము ఇవ్వగలగాలో మేము ఇస్తున్నామండి. ఓకే. ఇప్పుడు అతి ముఖ్యమైనది ధ్యానంలోకి వెళ్ళటం కదండీ! ధ్యానం చేసుకుందామండి కొద్దిసేపు. సో, మన 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపుకు పెట్టి కొద్దిసేపు ఆ తల్లిని చూద్దాం. ఆ తల్లి బిందెని, ఆ తల్లిని చూద్దాం. మన హృదయంలో ముద్రీకరించుకుందాం ఆ తల్లి యొక్క రూపాన్ని. ఒక చిన్న విన్నపమండి. ఎప్పుడైతే మనం ఆ తల్లి యొక్క బిందెని చూస్తామో, మన ఆలోచనలు మన కళ్ళలో నుంచి ఒక పవర్ లాగేసుకున్నట్టు లాగేసుకుంటారండి. చాలా మంది అబ్జర్వ్ చేసుండొచ్చు. ఒక్కసారి గమనించుకోండి ఆ తల్లి ఫోటోని చూసేటప్పుడు ఏం జరుగుతుంది. శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారికి, ఆ మాతృమూర్తికి నమస్కారం చేసుకొని, మనలోని కుండలిని మాతను జాగృతి చేసుకొని బంధం తీసుకుందాము. స్లోగా మనలోని కుండలిని మాతను జాగృతి చేసుకుందాం. అమ్మ శ్రీ మాతాజీ, దయచేసి మాలో ఉన్న కుండలిని మాతను
జాగృతి చెయ్యండి తల్లి. ఒకటోసారి అయింది. ఇప్పుడు మనకు రెండోసారి. తల పైకెత్తి 2 నాట్స్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మూడోసారి. ఒకటి, 2, 3. ఇప్పుడు నెమ్మదిగా బంధం తీసుకుందాము. 7 టైమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7. అమ్మా శ్రీమాతాజీ, దయచేసి మా హృదయంలోకి రండి తల్లి. మనస్ఫూర్తిగా ఇంకొక్క విషయమండి. ఎప్పుడైతే మనం శ్రీ మాతాజీ మీద నమ్మకం లేదో, ఇది ఏది వర్క్ కాదండి. సంపూర్ణమైన నమ్మకం పెట్టుకోండి ఆ తల్లి పైన. అమ్మా శ్రీ మాతాజీ, దయచేసి నా హృదయంలోనికి రండి తల్లి. నా హృదయంలో ఉన్న మలినాలను తొలగించండి తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, నన్ను ధ్యానంలో స్థిరపరిచి నన్ను ముందుకు నడిపించండి తల్లి. నాకు సంపూర్ణమైన విశ్వాసాన్ని, భక్తిని, శ్రద్ధను, శుద్ధ ఇచ్చను ప్రసాదించండి తల్లి. ఈ ధ్యాన కార్యక్రమంలో బేస్ మనకి లెఫ్ట్ ఛానల్ రైట్ క్లియరెన్స్, రైట్ ఛానల్ క్లియరెన్స్, మధ్యనాడిలోకి రావడము అనేదే అయినా దీంట్లో పోను పోను మనము కొన్నింటిని ఇంక్లూడ్ చేసుకుంటాం. కొన్ని సంస్కృత మంత్రాలను మరియు శ్రీ గణేశుని యొక్క అథర్వ శీర్షాన్ని మరియు శ్రీ మాతాజీ గారి యొక్క ప్రవచనాన్ని మన నిత్య ధ్యాన కార్యక్రమంలో మనము ఇంక్లూడ్ చేసుకొని వెళ్తూ ఉంటాము. కానీ బేస్ మాత్రము ఇదే. మన లెఫ్ట్ క్లియరెన్స్, మన రైట్ క్లియరెన్స్ మరియు మనలో సెంటర్‌లో ధ్యాన స్థితిలో కూర్చోవడం. శ్రీ మాతాజీ గారి ప్రవచనాలు వినడం ద్వారా ఆ తల్లి యొక్క వాక్కు, గురు వాక్కు, ఆ వాక్కుకున్న పవర్ ద్వారా మనలోని కుండలిని మాత ఎక్కువగా జాగృతవుతుంది మనలో. మన ఓన్ గురుతత్వం అనేది కూడా ఆ తల్లి ప్రసాదిస్తుంది. శ్రీ మాతాజీ, దయచేసి నా చిత్తాన్ని సంపూర్ణంగా నాలోకి తీసుకొని రండి తల్లి.
మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకు ఉంచి, కుడి చేతిని భూమాత మీద పెట్టుకుందాము. అమ్మా శ్రీ మాతాజీ, అందరూ సీకర్స్ అత్యద్భుతంగా ఉన్నారండి. మాట అవసరం లేదు. ఆ తల్లి బహు చక్కని ధ్యానాన్ని ప్రసాదిస్తున్నారు. చూసుకోండి. ఏ ఆలోచన లేదు. చిత్తము మన మధ్య నాడిలో కూర్చొని ఉంది. కొద్ది నిమిషాలు ఇలాగే ఉందామండి. అమ్మా శ్రీ మాతాజీ, మా సహస్రార చక్రాన్ని సంపూర్ణంగా తెరవండి తల్లి. మాలోని సందేహాలను, మాలోని ఆత్మ సందేహాలను పటాపంచలు చేయండి శ్రీ మాతాజీ. మన సహస్రారంలో మనం చెప్పుకుందాము. అమ్మ, ఐఎమ్ ద ప్యూర్ ఇన్నోసెంట్ స్పిరిట్ శ్రీ మాతాజీ. తల్లి, నేను ఒక పరిశుద్ధమైన ఆత్మస్వరూపాన్ని. అమ్మా శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తాను. నన్ను నేను కూడా క్షమించుకుంటాను తల్లి. తల్లి, తెలుసో తెలియకో నేను ఏ విధమైన తప్పులు చేసి ఉన్నా, నా అజ్ఞానంతో కానీ, మూర్ఖత్వంతో కానీ, ఎలాంటి డౌట్స్ కానీ, ఎలాంటి తప్పులు చేసి ఉన్నా నన్ను క్షమించు తల్లి. ఇప్పుడు మన ఎడమ చేతిని శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టుకొని, మన కుడి చేతిని సహస్రారం ఉంది కదండి, లాస్ట్ స్టెప్ చెప్పుకున్నాం కదా రియలైజేషన్ తీసుకునేటప్పుడు, మన తలపైన పెట్టుకొని మాడు భాగంలో గట్టిగా ప్రెస్ చేసుకొని 7 టైమ్స్ నెమ్మదిగా తిప్పుకుందాము. తిప్పుకొని ఇక్కడ శ్రీ మాతాజీతో ఏం ప్రార్థన చేసుకుందామంటే, తల కొద్దిగా వంచండి. ఇక్కడ ఏం ప్రార్థన చేసుకుందామంటే, శ్రీ మాతాజీ దయచేసి నాలో
ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. 7 సార్లు చెప్పుకుందామండి అందరము రిపీట్ చేసుకోండి మనసులో మీరు. అక్కడే. శ్రీమాతాజీ, దయచేసి నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. దయచేసి నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీమాతాజీ, దయచేసి నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీమాతాజీ, దయచేసి నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరిచి సచ్చిత్ ఆనందాన్ని ప్రసాదించండి. శ్రీమాతాజీ, నాలో ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరిచి నాకు సచ్చిత్ ఆనందాన్ని ఇవ్వండి. అమ్మ శ్రీమాతాజీ, దయచేసి నాలో నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరిచి అన్ని రకాలైన అడ్డంకులను, గురువుల యొక్క ఎఫెక్ట్స్‌ని తొలగించి నాకు నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. ఇలా చెప్పుకున్న తర్వాత కొద్దిగా తలపైకి అలాగే తీసుకెళ్దాం చేతిని. కొద్దిగా పైకి తీసుకెళ్ళి కొంచెం మూవ్ చేసుకొని చూసుకోండి చల్లగా వస్తుందా రాదో. వస్తుందా అండి? చూసుకోండి. ఇప్పుడు మన కుడి చేతిని నెమ్మదిగా మన హృదయం దగ్గరికి పెట్టుకొని ఓపెన్ చేసి పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్‌తో చూసుకోండి. తలపై భాగాన చూసుకోండి. వస్తుందా చల్లని గాలి, వాయు తరంగాలు వస్తున్నాయా? చైతన్య లహరి వస్తుందా? అది కుండలిని మాత రూపం అండి. అగ్నిహోత్రి వలె ఉండే చల్లని వాయు తరంగాలను వెదజల్లే పవిత్రమైన మూర్తి ఆ కుండలిని మాత. ఆ అగ్నిహోత్రిలో అన్ని రకాలైన అపవిత్రాలు భస్మం కావాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఎడమ చెయ్యి శ్రీ మాతాజీ గారి వైపుకి పెట్టుకొని కుడి చేతిని తలపైన చూసుకోండి. పైకి, కిందికి, ముందుకి, వెనక్కి తల ఉంచుకోండి కొద్దిగా. వస్తుంది కదా! చల్లగా ఉంది కదా! ఇప్పుడు మన 2 చేతులు శ్రీ మాతాజీ గారి వైపుకు పెట్టి, శ్రీ మాతాజీ, మా సూక్ష్మ వ్యవస్థలో ఉన్న మా ధ్యానానికి, ఆత్మస్థితికి అడ్డు వస్తున్న అన్ని రకాలైన ఆటంకాలను తొలగించి మమ్మల్ని ధ్యానంలో కూర్చోపెట్టండి. ఇప్పుడు మన 2 చేతులు ఒళ్ళో పెట్టుకొని ఒకటి చిన్న ప్రవచనము లేకుంటే మ్యూజికో ప్లే చేస్తారు. ఇదే స్థితిలో జస్ట్ విందామండి. స్థితి బాహ్యముగా, వినటము బాహ్యముగా, అంతర్ముఖంగా ఇదే స్థితి. ఆలోచన రహితమైన స్థితి. In meditation, where should we put our consciousness in the body?
You don't have to do anything. You just get into it. When the Kundalini crosses over this center, immediately you become thoughtlessly aware. That There are so many different forms of meditation. Does any sort of meditation work? No, it does not. We do not meditate. We have to be in meditation. There's a difference between the two. You do not meditate before realization. After realization, you are in meditation. So you become thoughtlessly aware. So when you meditate in Sahaja Yoga, you become thoughtlessly aware, and then you start growing into a new awareness or a higher awareness, which you call as doubtless awareness. And that is how you start growing. So the meditation is that you get into meditation. You don't do meditation. And it's such a spontaneous happening. Only thing, you have to learn to be spontaneous. And that's what I find, that in search, people still, though they are out of this illusion, this ocean of illusion, still sometimes their one leg is still there in the ocean, and still they are pulling it out and pushing it back. That should not be. That is only because people don't meditate. Now, to say you must meditate, people think it's a kind of a ritual or maybe a kind of a style of sadhana. No. Meditation is for you to go deep down into yourself, to achieve all that your Sahasrara wants to give you, to achieve that height of detachment, of understanding, is only through meditation. So what happens in meditation is that your awareness crosses over Agya, goes above, and is now stationed in the Sahasrara, in thoughtless awareness. Then the reality of Sahasrara, the beauty of Sahasrara starts pouring in your own character, in your own temperament. Unless and until you meditate. Not meditate just to get well or just to feel that I must meditate. But meditation is very important for all of you, that you develop your Sahasrara in such a manner that you imbibe the beauty of your Sahasrara. If you don't use your Sahasrara in this way, after some time you will find Sahasrara will close down, you will have no vibrations, and you will have no understanding of yourself. So very, very important thing is to meditate. I can immediately make out a person who has been meditating and the one who has not been meditating. Because a person who does not meditate is still thinks that, oh, it's all right, I am doing this, I am doing that. Meditation is the only way you can enrich yourself with the beauty of reality. There's no other way. I cannot find any other way but meditation, by which you rise into the realm of divinity. For example, I would say that myself, whatever I have done is this, that I have been able to find out a method how to give self-realization to masses. But that doesn't mean that if I give to masses, they are all Sahajogis. No. You must have seen whenever you have your programs, people get realization when I am there and they come to programs for a while and then they drop out. The reason is they have not meditated. If they had meditated, they would have known what is their quality, what are they. Without meditation, you don't understand what is best for you. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever
is good for you. Whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all pervading power, which is another great blessings to us. I'm not saying that you go on meditating for hours together, not necessary, but with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. The inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that, you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up with surrendering to the divine. You have to surrender yourself to the divine. And when this Agya opens, you'll be amazed. Your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that, you will be amazed how all these 7 chakras work for you, how they help, how they try to give you whatever is the real knowledge about everything. But first and foremost is your Sahasrara. Only your Sahasrara can reflect the light of the divine. So your Sahasrara is extremely important. You must meditate to enrich your Sahasrara, to cure it, to make it completely nourished by the Kundalini. రెండు చేతులు శ్రీ మాతాజీ గారి వైపుకు ఓపెన్ చేసి పెట్టుకొని కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో కూర్చున్నామండి. నిశ్శబ్ద ధ్యానం, నిశ్శబ్ద ధ్యానం. Thank you so much, Sri Mataji. Thank you so much, Sri Mataji. అమ్మ తల్లి, మా అందరి తరఫున మా హృదయపూర్వక 1,000,000 కోటి నమస్కారములు తల్లి. అమ్మా శ్రీ మాతాజీ, మా సవినయ వినతిని స్వీకరించండి అమ్మా. మమ్మల్ని అందరినీ ధ్యానంలో స్థిరపరచండి, సహస్రారంలో స్థిరపరచండి.
దినదిన ప్రవర్తమానమై ఎదగనివ్వండి తల్లి. తల్లివై, గురువువై, సర్వవ్యాపినివై మాకు దారి చూపించండి శ్రీమాతాజీ. మనమందరము హృదయపూర్వకంగా ఆ తల్లికి నమస్కారములు సమర్పించుకుంటూ నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేసి ఆ తల్లిని చూద్దాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకొని బంధం తీసుకుందాం. ఒకటి, రెండు, ఇంకొకసారి కుండలిని జాగృతి చేసుకుందాం. 1, 2 and 3. ఇప్పుడు నెమ్మదిగా బంధం తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7. జై శ్రీమాతాజీ. ఇప్పుడు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా దయచేసి అడగండి. అమ్మా, నా పేరు నగేష్ కుమార్, భద్రాచలం. నమస్తే అండి. నమస్తే భయ్యా, చెప్పండి భయ్యా. యాక్చువల్ గా అంటే ఇది నిజమో కాదో తెలియదు, కనుక్కుందాను చేశాను. మా మామగారు ఇంతకుముందు ధ్యానం చేసేటప్పుడు భవిష్యత్తు కూడా కనపడేది అని చెప్పేవారండి. అది నిజం అంటారా కాదంటారా? అంటే సహజయోగ మెడిటేషన్ చేసేటప్పుడు అండి, లేకుంటే సహజ యోగాన్ని చెప్పలేదు కానీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేసేవాడిని. రోజుకు ఒక అర్ధగంట కూర్చునేవాడిని. అప్పుడప్పుడు ముందు జరగబోయేది మన ఇంట్లో వాళ్ళకి కనపడేది అనేవాళ్ళు. సార్, దీని గురించి శ్రీ మాతాజీ చాలా చెప్పారండి. ఇప్పుడు మన రైట్ సైడ్ భవిష్యత్తు, మనము ఇక్కడ మన ఇట్ సైడ్ కి చాలా క్రాస్ అయి ముందుకెళ్ళేటప్పుడు సో అలాంటివి దొరుకుతాయి. కానీ దాంట్లో మీరు ఇది కావద్దండి. మీరు ప్రస్తుతంలో ఎప్పుడైతే మనము ఒక కొండకి పీక్ ఉంటుంది కదండి, కొండ చివర ఉంటుంది కదా పైన, ఓకే, కొండ పైన వెళ్ళినప్పుడు భూత భవిష్యత్ వర్తమానాలు 3 సమానంగా తెలుస్తాయి మనకి. ఓకే, అంటే కొండ చుట్టూరా కూడా మొత్తం కనిపిస్తుంది. అదే శ్రీ మాతాజీ గారు మనల్ని అక్కడికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. అదే ఒక్క భవిష్యత్తే లేదంటే ఒక్క భూతకాలమే తెలిసిందనుకోండి, సో మనం ఎక్కడున్నట్టు సార్? కొండకు ఒక సైడ్ ఉన్నట్టే కదా. ఏది మంచిది అంటారు సార్? అంటే నేను వేరే విధం కాదు, అది అలా లేదు. నేను అంటే మీరు అడిగారు, అది తప్పు అని కాదండి. సో మనల్ని శ్రీ మాతాజీ గారు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ఈ ధ్యానంలో అనేది నేను చెప్తున్నాను అంతే. అలా దొరుకుతుందా అంటే దొరుకుతుంది, బట్ అది వాళ్ళు దే హ్యావ్ యూస్డ్ ఓకే రైట్ సైడ్ టూ మచ్, దే హ్యావ్ గెట్ ఇన్ టూ మచ్ రైట్ సైడ్, అంటే భవిష్యత్తులో చాలా దూరం వెళ్ళారు. సో సంబడి విల్ క్యాప్చర్ దేర్, అంతే కదండి. ఓకే, థాంక్యూ మేడం. ఓకే సార్, ఇంకేమైనా ఎవరైనా అండి? నమస్కారం సిస్టర్. మీరు క్లాస్ మంచిగా కండక్ట్ చేశారు, 1 వీక్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే ఒక చిన్న, ఇప్పుడు మనం మెడిటేషన్ ద్వారా నవగ్రహాలు కూడా కంట్రోల్ లో ఉంటాయి కదా. ఒకటి నవగ్రహాలు అంటారు కదా, అవి కూడా కంట్రోల్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మన ఫింగర్స్ లో కూడా ఇప్పుడు చక్రాలు
చెప్పారు కదా, వాటి ఏమిటో సార్? అంటే ఫ్రిడ్జ్ చేయడం చేత కూడా అవి యాక్టివేట్ అవుతుంటాయా? ఒక డౌట్. ఏం ఏం సార్? ఓకే, ఏం డౌట్? ఫింగర్స్ మీద ఇంకొకసారి కూడా చెప్పండి. ఫింగర్స్ లో చక్రాలు ఉంటాయి కదా, ఈచ్ వన్. ఆ, అవి మనం అవును ప్రెస్ చేయడం చేత కూడా అవి యాక్టివేట్ అవుతాయి అనేది ఒకటి. సార్. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకునేటప్పుడు సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకి మన బేస్ లోనే మనకి నరిష్ చేయబడుతోంది. నరిష్ చేయబడటం వలన మన వేళ్ల కొనల్లో ఒక్కొక్క వేలు ఒక్కొక్క చక్రాన్ని ఇండికేట్ చేస్తుంది. దాన్ని సపరేట్ గా ప్రెస్ చేయడము, ప్రెషర్ ఇవ్వడము, దానికి ఒకదానికి సార్ ఏ క్రియ అయినా సరే మానవుడు చేసినాడు అనుకోండి, మనుషులంగా మనం చేస్తున్నాం అనుకోండి, అది సమతుల్యత స్థితిలో వస్తుంది అన్న గ్యారంటీ లేదు. ఓకే, మనం ఎక్స్టర్నల్ గా ఒక ప్రెషరు, ఇట్లా ప్రెషరు, లేకుంటే ఆక్యుపంచరు, లేకుంటే ఆక్యుప్రెషరు, లేకుంటే ఒక బీడ్ వేయడము, లేకుంటే ఒక స్పాట్ ని పట్టుకొని నొక్కడము, ఇలాంటివి ఏమన్నా చేస్తే అది కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అనేది మనకి తెలీదు. ఓకే, అదే కుండలిని మాత మన ఎప్పుడైతే మన బేస్ లో, మన రూట్స్ లో నరిష్ చేస్తుందో ఆటోమేటిక్ గా ఈ చక్రాల నర్వ్స్ మొత్తం నాడీ మండలమే. ఇప్పుడు ఎలా అంటే సార్, ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకు రోగం వచ్చింటుంది అనుకోండి, చెట్టు వేర్లకు మందేస్తే చెట్టు బాగవుతుంది. సో అలాగే మన చక్రాలు మనము బయట ప్రెషర్ ఇచ్చి దానిని ఇది చేసుకునే దానికన్నా మన కుండలిని మాత ఒక ఎరువులాగానో, ఒక నరిష్మెంట్ లాగానో, ఒక నిర్మాణ పూరితమై కలిగిన శక్తి ద్వారా మనలో ఆ చెట్టు యొక్క వేర్లని పటిష్టం చేస్తుంది, బాగు చేస్తుంది. దాని ద్వారా నాడీ మండలం అంతా మొత్తం అంతా క్యూర్ అవుతుంది కదా సార్. ఓకే సార్, ఓకే. ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు గ్రహ స్థితులు, నవగ్రహాలు ఉన్నాయి కదా, గ్రహ స్థితులు ధ్యానం వల్ల గ్రహాలు కూడా కంట్రోలింగ్ గా ఉంటాయి కదా, నిజమే కదా? అది ఏం చెప్తారంటే సార్ శ్రీ మాతాజీ గారు, యు గో బియాండ్. బియాండ్ అంటే మీ మైండ్ ఉన్న దీన్ని దాటుకొని యు గో బియాండ్ అండ్ ఎంటర్ ఇన్ టు ద డివైన్ సామ్రాజ్ కింగ్డమ్. డివైన్ కింగ్డమ్ అంటారు. డివైన్ కింగ్డమ్ అంటే మన కుండలిని మాత ఛేదించుకొని పరమ చైతన్య శక్తితో యోగం కలుపుకుంటే డివైన్ కింగ్డమ్ లో మనము ఎంటర్ అవుతాం. ఆ ఎంటర్ అయినప్పుడు నవగ్రహాలు, మన రాశి ఫలాలు, మన ఆ నవగ్రహాల మనపై ఉన్న ఎఫెక్ట్ ఎప్పుడైతే ఆ స్థితికి మనం చేరుకోగలుగుతామో ఆటోమేటిక్ గా అవి కూడా సరిగా వర్క్ చేస్తాయి సార్. ఓకే, దాని గురించి మనము దానిలో ఎఫెక్ట్ అనేది మనకు తగ్గుతూ వెళ్ళిపోయి మనము రీచ్ ఎ పాయింట్, ఇట్ ఈస్ బియాండ్. అర్థమైంది అనుకుంటా సార్. అవును, సందేహం నివృత్తి అయింది. అవునమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ధ్యానములో మనము థాట్ పెట్టుకుంటే కూడా అది పాజిటివ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కరెక్టే కదా? మనకి అంటే ఎగ్జాంపుల్ చెప్పండి సార్, నాకు కరెక్ట్ గా. అయితే మనం ఏదైనా ప్రాబ్లం ఉంటది, దట్ ఈస్ లీగల్ ప్రాబ్లం, జెన్యుయిన్నెస్. అంటే ఎదుటి వాళ్ళకు బాధ కలగని జెన్యుయిన్ ప్రాబ్లం ఉంటది, అది ధ్యానం ద్వారా సాధ్యమే అని నేను అనుకుంటున్నాను. పాజిటివ్ థింకింగ్. ఓకే సార్, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎలాంటిదైనా సరే, హెల్త్ కి సంబంధించింది కానీ, మన డే టు డే లైఫ్ లో ప్రాబ్లమ్స్ కానీ ఎలాంటివి వచ్చినా కూడా శ్రీ మాతాజీ గారు ఏం చెప్తారంటే, సరే ఇవన్నీ కూడా మనం ఎట్లా నేర్చుకుంటాం తెలుసా అండి? శ్రీ మాతాజీ గారు ప్రతి ఒక్క దాని గురించి ప్రవచనాల్లో ఎక్స్ప్లెయిన్ చేసింటారు. మనం పోతూ శ్రీ మాతాజీ గారి లెక్చర్స్ వినడం ద్వారా మనం చాలా నేర్చుకుంటాం. మన సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలి మన సమస్యలకి అనంటే, శ్రీ మాతాజీ గారు ఏమంటారంటే, మీ సమస్యల గురించి మీరు ఆలోచన చేసే దాని ద్వారా మీరు దానికి సమాధానం కానీ దాని సొల్యూషన్ మీరు తెచ్చుకోలేరు. మీ సమస్య ఏదైతే ఉంటుందో అది
సబ్మిట్ చేసేసి, అంటే భగవంతునికి సరెండర్ చేసేసి నిర్విచార స్థితిలోకి వెళ్ళండి. ఎప్పుడైతే మీరు నిర్విచార స్థితిలోకి వెళ్తారో, ఏ సమస్యనైతే మీరు భగవంతునికి సమర్పించుకున్నారో అది భగవంతుని చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ సమస్య గురించి ఆలోచన చేయొద్దండి. ఆలోచన చేయకుండా ఎప్పుడైతే నిర్విచార స్థితిలో మీరు ఉండగలుగుతారో అది ఆటోమేటిక్ గా ఇట్ విల్ బి సాల్వ్డ్ బై ద డివైన్ అని చెప్తారండి శ్రీమాతాజీ గారు. అలాంటి ఎగ్జాంపుల్స్ కూడా మా లైఫ్ లో చాలా చాలా జరిగాయండి. ఎప్పుడు మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, సో శ్రీమాతాజీ మీకు మేము సరెండర్ చేస్తున్నాం, మేము సబ్మిట్ చేస్తున్నాం, అండ్ ప్లీజ్ టేక్ మీ ఇన్ టు మెడిటేషన్, గివ్ మీ, గ్రాంట్ మీ, నాకు థాట్లెస్ అవేర్నెస్ ఇవ్వండి, థాట్లెస్నెస్ ఇవ్వండి అని ఒక ధ్యానంలో కూర్చుంటే చాలా సార్లు చాలా సమస్యలు అనేది ఆటోమేటిక్ గా స్లోగా మనకి మాయమైపోతాయి, మనకి తెలియకుండానే వెళ్ళిపోతాయి. ఇప్పుడు సిస్టర్ ఇంకొక చిన్నది ఫైనల్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు బ్లాక్ వాట్స్ మన మీద వదులుతుంటారు, ఎదుటి వాళ్ళు మన మీద బ్లాక్ థాట్స్ మన మీద వదులుతుంటారు. ఓకే, అంటే ఆర్గ్యూ చేస్తుంటారు, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు, ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. మనము బీయింగ్ ఏ డిసిప్లైన్డ్ పర్సన్స్ కాబట్టి మనం ఏమనము. సో దాన్ని మనము నిరోధించాలంటే ఆ టైంలో మనము మాతాశ్రీని ధ్యానం చేసుకోవాలి. ఎట్లా దానికి కొంచెం క్లారిఫై ప్లీజ్. సార్, ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఈగోయిస్టిక్ పర్సన్స్ అయితేనే ఆర్గ్యూ చేస్తారు సార్. ఆర్గ్యుమెంట్ అనేది ఈగో నుంచి వస్తుంది. ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళ దగ్గర మనము ఆర్గ్యుమెంట్ చేసేకపోకూడదు, ప్రతి ఆర్గ్యుమెంట్ చేసేకపోకూడదు. సో ప్రతి ఆర్గ్యుమెంట్ చేసేకపోకుండా వాళ్ళు ఎలాంటి దుర్భాషలు ఆడినా ఎలాంటివి చేసినా మనం రియాక్ట్ కాకుండా మనం శ్రీ మాతాజీకి సరెండర్ చేసి వాళ్ళని క్షమించగలిగితే, ఎప్పుడైతే ఆ ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి మనల్ని దుర్భాషలు ఆడుతుంటాడు, మనం తిడుతుంటాడు, మనం ఇచ్చేస్తుంటాడు, ఓకే, సో అలాంటి టైంలో మనం ఆ రియాక్ట్ కాకుండా ఉండే నేచర్ ని అనేది డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఆ డెవలప్ చేసుకొని దానికి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పారండి శ్రీ మాతాజీ గారు. అది కూడా ఒక 1 minute లో షేర్ చేసుకుంటాను నేను. సో ఎప్పుడైతే మనం రియాక్ట్ కాకుండా శ్రీ మాతాజీ ఆ పలాని పర్సన్ ని నేను క్షమిస్తాను తల్లి, మీకు సరెండర్ చేస్తాను అని మనస్ఫూర్తిగా మనం క్షమించగలుగుతామో, ఇట్ విల్ గో టు ద హ్యాండ్స్ ఆఫ్ డివైన్, నో డౌట్ ఇన్ ఇట్. డివైన్ హ్యాండ్స్ కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని డివైన్ ఏమైతే చేయగలుగుతుందో, చెయ్యాలనుకుంటుందో అది చేస్తుంది. అది మనకు అనవసరం. మనం ఏముంది, మనం డివైన్ కి అప్పగించడమే మన పని, క్షమించి డివైన్ కి అప్పగించడమే మన పని. ఒక చైనాలో ఒక బుల్స్ ఉంటాయి చూడండి సార్. ఆ బుల్స్ ని ఒక రాజు సాధువు దగ్గరికి వెళ్ళి, నా దగ్గర ఉన్న ఒక బుల్ అంటుంది చూడు, ఒక స్ట్రాంగ్ గా బుల్స్ ఉంటాయి కదా, అట్లాంటివి తీసుకుపోయి నా బుల్ ని మీరు ట్రైన్ చేయండి, ఎట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా నా ఆ ఎద్దు, ఓకే, ఆ బుల్ గెలవాలి అని చెప్తాడంట. చెప్తే సరే అని చెప్పనేసి ఆ ఒక అతను ట్రైన్ చేస్తాడంట దాన్ని. ఓకే, తర్వాత గ్రౌండ్ లో, ఓకే, ఆ వార్ గ్రౌండ్ లో వదిలినప్పుడు అన్నీ వచ్చి హిట్ చేస్తూ ఉంటాయంట, కొడతా అది ఏం చేయకుండా ఊరికేనే ఉంటుందంట. ఓకే, ఊరికేనే ఉండి ఇది ఏమి ఇట్లా చేస్తున్నాడు, నేను ఏదో ట్రైన్ చేసి బలంగా చేసి ఇమ్మని చెప్తే ఎందుకు పనికి రాకుండా చేసి ఇచ్చినాడే అని చెప్పనేసి రాజు వాపోతాడంట. కానీ ఏమవుతుందో తెలుసా సార్, లాస్ట్ కి మిగతా గ్రౌండ్ లో ఉండే అన్ని బుల్స్ ఆ బుల్ ని చేసి దాని ధాటికి నిలబడలేక, దాని రియాక్ట్నెస్ కి నిలబడలేక అన్ని ఓడిపోతాయంట. సో అలా ఆ ఒక బుల్ అనేది గెలుస్తుందంట. ఓకే, సో సార్ మన రియాక్షన్ అనేది అంత ఇదిగా ఉంటుంది, పవర్ఫుల్ గా ఉంటుంది. ఓకే, ఇది ఎలా నా చేతగానితనం అనుకుంటారు కదా వాళ్ళు, అంతే కదండి, మనం ఏం మాట్లాడలేదంటే నా చేతగానితనం అనుకుంటారు కదమ్మా.
అని చెప్పానంటే, లేదు సార్. ఓకే. సో, మన మెడిటేషన్‌లో స్లోగా వస్తాయి సార్ ఇవన్నీ. ఆన్ ద స్పాట్ ఒకే రోజులో, 2 రోజుల్లో ఒక దీంట్లో వచ్చేటివి కాదు. స్లోగా మనలో ఆ పవర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మన వాక్కుకు పవర్ పెరుగుతుంది, మన ధర్మానికి పవర్ పెరుగుతుంది, మన రియాక్షన్ లెస్‌కి పవర్ పెరుగుతుంది, మనలో క్షమాతత్వానికి పవర్ పెరుగుతుంది. సో, ఎప్పుడైతే మన ఈ ఒక క్వాలిటీస్ మనం ఇచ్చేస్తామో, ఆటోమేటిక్‌గా మనము పక్కన మనిషికి కరెక్ట్‌గా చెప్పగలుగుతాం. నువ్వు ఇక్కడ ఈ విధంగా తప్పు చేస్తున్నావు. ఎప్పుడైతే ఎదుటి మనిషి తప్పుని డైరెక్ట్‌గా, కరెక్ట్‌గా చెప్పగలుగుతామో, ఆ పక్క మనిషి ఆటోమేటిక్‌గా హి ఫీల్స్ డౌన్. సో, మనం ఇలాంటి క్వాలిటీస్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి సార్ మనలో. ఓకే. సో, దాని గురించి చింతపడొద్దండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా శ్రీ మాతాజీకి సరెండర్ చేసుకోండి. నిర్విచార స్థితిలోకి, ధ్యానంలోకి వెళ్ళిపోండి. మేము ధ్యానం చేసినాము, సమస్య సాల్వ్ కాలేదు అని చెప్పానంటే, మన ధ్యానం కూడా మనము అదే లెవెల్‌కి ఉండాలి. మనం ధ్యానంలో సబ్మిట్ చేసి, మళ్ళీ దాని గురించి ఆలోచన చేసి, అట్లా దాంట్లో ఎదుగుతాం సార్ మనం. మనకు తెలిసిపోతుంది. ఎలా చేయాలి అనేది మనకు తెలిసిపోతుంది. అంటే వేడి వస్తువుని ఎంత వేడైతే మనం ముట్టుకోవచ్చు, ఎంత వేడుంటే మనం ముట్టుకోకూడదు అని మనకు కాన్షియస్‌నెస్ ఎట్లా తెలుస్తుందో, ఇలాంటి క్వాలిటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్‌గా మనకి తెలుస్తుంది. మనకి హ్యాండిల్ చేసే విధానం మనకొస్తుంది. జై శ్రీ మాతాజీ. జై శ్రీ జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చండి. సార్ మ్యూట్‌లో పెట్టండి సార్. ఓకే. ఎవరు డిస్టర్బ్ రాకుండా ఉంటుంది. ఇంకెవరైనా ఏమైనా సందేహాలు అడగాలంటే తప్పకుండా అడగచ్చండి. చూడండి స్క్రీన్ ముందర ఒక్కరు కనిపించొచ్చు. కానీ ఈ ప్రోగ్రామ్ జరగడానికి ఒక పెద్ద టీమే ఏర్పడి ఉంది. ప్రతి ఒక్కరు ఆ టీమ్‌లో ప్రతి ఒక్కరు చాలా వాళ్ళ యొక్క టైంని, వాళ్ళ యొక్క శ్రమని అన్నిటిని కూర్చి చేర్చినదే ఈ యొక్క కార్యక్రమం అండి. ఒకరిద్దరు చేసినది కాదు. ఆ ఒక్క టీం మొత్తానికి మనము కృతజ్ఞతలమై ఉండాలండి. ఇంకెవరికైనా ఏమైనా థాంక్ యూ సిస్టర్. సందేహాలు థాంక్ యూ ఉంటే సిస్టర్. శివశంకర్ గారికి, టీమ్ అందరికి నా యొక్క కృతజ్ఞతలు. థాంక్స్ అండి. మనం ఈ రోజుతో, ఇప్పటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము.